ఆ సీనియర్ శాసనసభ్యుడు కొడుక్కి ఎమ్మెల్యే ట్రైనింగ్ ఇస్తున్నారా? కేవలం ప్రోటోకాల్ వ్యవహారాలను మాత్రమే తాను చూసుకుని నియోజకవర్గం మొత్తాన్ని కొడుక్కి అప్పచెప్పేశారా? కావాలంటే రాష్ట్రాన్నే రాసిస్తా అన్న పాపులర్ సినిమా డైలాగును గుర్తు చేసుకుంటూ కొడుక్కి నియోజకవర్గాన్ని రాసిచ్చారా? షాడో ఎమ్మెల్యే ఆల్రెడీ చేతివాటం మొదలెట్టేశారా? తండ్రి కొడుకుల వర్గాలుగా లోకల్ టీడీపీ చీలుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు సౌమ్యుడన్న పేరుంది నియోజకవర్గంలో. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తన చిన్న కుమారుడు సంజయ్కి రాజకీయ వారసత్వం ఇచ్చే ప్రయత్నం చేశారాయన. అయితే నాటి రాజకీయ పరిణామాలతో కొడుక్కి ఇవ్వడం కష్టమని టీడీపీ అధిష్టానం తేల్చేసింది. మరో గత్యంతరం లేక తానే పోటీ చేసి గెలిచారు సత్యానందరావు. బండారు ఎమ్మెల్యే కావడం ఇది 4వసారి. దాంతో సీనియారిటీ కోటాలో ఈసారి మంత్రి పదవి వస్తుందని ఆశించినా నెరవేరలేదు. దీంతో పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారాయన. కట్ చేస్తే ఇన్నాళ్లు తెర వెనుక ఉన్న వారసుడు సంజయ్ ముందుకొచ్చారు. అలా రావడమే కాదు, తండ్రి తరపున వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తూ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా మారారు అన్న ఆరోపణలు వస్తున్నాయట. సత్యానందరావు ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే మిగతా వ్యవహారాలు మొత్తం సంజయ్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి అన్నది లోకల్ టాక్. ఒక రకంగా సత్యానందరావు పైనుంచి పర్యవేక్షిస్తూ కొడుకుతో ఎమ్మెల్యే అప్రెంటిస్ చేయిస్తున్నారు అన్న సటైర్స్ సైతం వినిపిస్తున్నాయి కొత్తపేటలో. దీంతో విభేదాలు లేకున్నా లోకల్ టీడీపీలో 2 వర్గాలు తయారయ్యాయట. సీనియర్స్ అంతా ఎమ్మెల్యే సత్యానందరావు వెంట తిరుగుతూ ఉంటే జూనియర్స్ మొత్తం సంజయ్ వర్గంగా చలామణి అవుతూ నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉన్నా పైకి కనిపించకుండా సీనియర్ జూనియర్ అన్న విభజన రేఖ కొత్తపేట టీడీపీలో మొదలైనట్టు తెలుస్తోంది. అదే టైంలో ఎమ్మెల్యే కుమారుడి వ్యవహార శైలి మీద రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో గోదావరికి వరదలొస్తాయన్న కారణంతో గత ప్రభుత్వం హయాంలో ముందే ఇసుకను తవ్వేసి స్టాక్ యార్డ్ లో నిల్వ చేశారు. ఇప్పుడు ఆ ఇసుక మొత్తాన్ని బండారు సంజయ్ వర్గం దోచేస్తోందని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఎలాంటి బిల్లులు లేకుండా దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్ముకుని జేబులు నింపుకున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. అది చాలదన్నట్టు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకలో బీ ట్యాక్స్ పేరుతో లారీకి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నియోజకవర్గం అంతా షాడో ఎమ్మెల్యే బండారు సంజయ్ అంటూ మార్మోగుతోందట. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అన్నట్టుగా మారింది అని అంటున్నారు. ఎలక్షన్స్ కు ముందు పోరాటం చేసిన వారిప్పుడు కనుమరుగయ్యారని, అప్పుడెప్పుడూ కనిపించిన నాయకులు ప్రస్తుతం 4 మండలాల్లో పెత్తనాలు చేస్తున్నారంటూ పార్టీ కేడరే చెవులు కొరుకుంటున్న పరిస్థితి ఉందంటున్నారు. ఆధిపత్య పోరులో జనసేన నుంచి ఇబ్బందులొస్తాయని ముందు అనుకున్నా మా వాళ్లే ఆ ఛాన్స్ ఇచ్చేటట్టు లేరంటూ వెటకారాలు ఆడే టీడీపీ నాయకులు సైతం ఉన్నారట నియోజకవర్గంలో. గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అభిమానులు తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో కొత్తపేట టీడీపీని సెట్ చేయకుంటే ముందు ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నది లోకల్ టాక్.